డివోర్స్ కావాలని వాళ్లే నిర్ణయించుకున్నారు. అది తప్పని మనం ఎలా చెప్పగలం? అప్పట్లాగా ఎన్ని గొడవలైనా అడ్జస్ట్ చేసుకుని ఒకే ఇంట్లో ఉండమని చెప్పడం కుదురుతుందా? అంతకన్నా బెటర్ విడిపోవడమే. మనకు అవమానం జరుగుతుందని వాళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదుగా. అయితే మీరు వాళ్ళకి న్యాయం చేస్తారా? అయినా కూడా ఆ చట్టోడి గురించి ఆలోచించుండాలిగా. వాడి గురించి మనం ఆలోచించామా? వాడు ఎక్కడ చదువుకోవాలి, ఏం చదువుకోవాలని నిర్ణయించింది కూడా మనమే కదా. మనం చెప్పినట్టే వాడు నడుచుకున్నాడు. 4వ క్లాస్ చదివేటప్పుడు మా ఉద్యోగాల వల్ల మేము విడివిడిగా ఉండాల్సి వచ్చింది. అప్పుడంతా పాపం వాడు మా బంధువుల ఇంట్లో ఉండే చదువుకున్నాడు. కాలేజీ రోజుల్లోనూ హాస్టల్లోనే ఉన్నాడు. వెకేషన్ టైంలో 1-2 సార్లు వచ్చేవాడు అంతే. వీలైతే కలిసేవాళ్ళం. ఉద్యోగం వచ్చింది బెంగళూరులో. ఇప్పుడు కెనడా వెళ్ళాలి. వాడికి ఎలా మన మీద అటాచ్మెంట్ ఉంటుంది? మనం ఇచ్చిందేగా తిరిగి దొక్కుతుంది. ఇకనైనా వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు. మనం వాళ్ళని అడ్డుకోకూడదు. మరి చంటోడి సంగతి? నువ్వేం బాధపడకు. చదువు విషయం